వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ ట్రిక్స్ ఛానల్. సో ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్. ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ ఉపయోగించి మనం ప్రాబ్లమ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో చేస్తూ ఉంటాము. సో ఇవి యూజ్ చేసి ఎంత ఈజీగా చేయొచ్చో వితిన్ సెకండ్స్‌లో చేయొచ్చు ప్రాబ్లమ్స్. ఓకే. ఈ ఫార్ములాస్ మీకు బాగా ఆల్రెడీ తెలిస్తే గనక చేయగలుగుతారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో. ఓకేనా? సో a+b² = a² + 2ab + b². సో ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఎల్‌హెచ్‌ఎస్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ఆర్‌హెచ్‌ఎస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఈ ఫార్ములాస్ ఉపయోగించి, ఐడెంటిటీస్ ఉపయోగించి ఎంత సింపుల్‌గా చేయొచ్చో ఈరోజు వీడియోలో చూద్దాం. ఓకే. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో చాలా ఈజీగా వితిన్ సెకండ్స్‌లో ఈజీగా చేయొచ్చు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్స్ ఇస్తాడు. ఆ స్క్వేర్స్ ఎలా సాల్వ్ చేయాలో ఫర్ ఎగ్జాంపుల్ ఫార్ములా యూజ్ చేసి a² - b² ఫార్ములా యూజ్ చేసి a² - b² అంటే a+b * a-b. ఓకేనా? సో a³ + b³ a+b * a² - ab + b². ఓకే. సో a³ - b³ అంటే a - b * a² + ab + b². ఓకే. సో a + b + c = 0. దెన్ a³ + b³ + c³ = 3abc. సో ఇవే కాకుండా సి కూడా ఉండి a+b+c * a - b+c. సో అట్లా కూడా ఉంటాయి ఫార్ములాస్, ఐడెంటిటీస్. ఓకే. సో ఈరోజు ఏంటంటే టాపిక్, సో ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ ఉపయోగించి ప్రాబ్లమ్స్ ఎంత ఈజీగా చేయొచ్చో ఈరోజు చూద్దాం. ఓకేనా? కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో మనకేంటంటే ఈ 6 ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ మీద బేస్ చేసుకొని కంపల్సరీ ప్రాబ్లమ్స్ అడగడం జరుగుతుంది. సో ఈ ఫార్ములాస్ ఈజీగా వస్తే గనుక మీరు చాలా ఈజీగా చేయగలుగుతారు వితిన్ సెకండ్స్‌లో. ఓకేనా? ఓకే. చూడండి. సో 61² - 59². సో ఎట్లా సాల్వ్ చేయాలి చూడండి. ఇది ఎట్లా ఉంది, దీన్ని ఏ అనుకుంటే a² - b². ఓకేనా? సో a² - b² ఫార్ములా చూడండి. ఇక్కడ ఎల్‌హెచ్‌ఎస్ అయినా తీసుకోవచ్చు, ఆర్‌హెచ్‌ఎస్ అయినా తీసుకోవచ్చు. ఫార్ములా చూడండి a+b * a - b. సో ఇక్కడ ఒకసారి ఫార్ములా ఏద్దాం, ఐడెంటిటీ ఏద్దాం చూడండి. a² - b². సో a+b * a - b. ఓకేనా? సో యూజ్ చేస్తే ఏమవుతుంది చూడండి. సొల్యూషన్ 61² - 59². ఓకేనా? సో ఇక్కడ ఏ ఏంటి 61 కదా, బి అంటే 59. సో ఏ ప్లస్ బి, ఏ కదా. సో 61 + 59. ఓకే. ఇంటూ 61 - 59. ఓకేనా? 61 + 59 అంటే ఎంత? 10, 120. ఓకే. సో 120 ఇంటూ ఇదంతా 61లోంచి 59 తీస్తే ఎంత? 2 కదా. సో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది చూడండి, 240. 240 ఎక్కడుంది ఆన్సర్ చూడండి ఒకసారి. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? చూడండి ఎంత ఈజీగా సింపుల్గా వచ్చిందో వితిన్ సెకండ్స్లో. ఓకే. సో అర్థమైందా? ఇదొక మోడల్. ఓకేనా? నెక్స్ట్ ఐడెంటిటీ చూద్దాం, ఎగ్జాంపుల్. సో అర్థమైందా? సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తక్కువ సమయంలో మనం ఈ ఫార్ములాస్, ఈ ఐడెంటిటీస్ యూజ్ చేసి ఫాస్ట్గా చేయగలుగుతాం. ఓకే. సో మనకు అప్పుడు టైం కూడా సేవ్ అవుతుంది. ఓకేనా? తక్కువ టైంలో ఎక్కువ బిట్లు చేయగలుగుతాం. ఓకే. సో ఈ ఐడెంటిటీస్ జాగ్రత్తగా నేర్చుకుంటే మీరు చాలా ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా? సో ఈ 6 ఐడెంటిటీస్ కూడా. ఓకే. సో ఈ ప్రాబ్లం అర్థమైంది కదా. a² - b² అంటే a+b * a - b ఫార్ములా ఐడెంటిటీ, సెకండ్ ఐడెంటిటీ, థర్డ్. ఓకే. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి. 65² - 15² బై 65 + 15. సో న్యూమరేటర్ వాల్యూ చూడండి ఫస్ట్. అది ఎట్లా ఉంది, న్యూమరేటర్ ఎట్లా ఉంది? a² - b². ఐడెంటిటీ చూడండి. a² - b² అంటే a+b * a - b. ఓకే. సో 65 + 15. ఓకేనా? 65 - 15. ఓకే. బై 65 + 15. చూడండి ఇక్కడ న్యూమరేటర్లో డినామినేటర్లో చూడండి. 65 + 15, 65 + 15. సో క్యాన్సిల్ అయిపోయింది కదా. సో మీకు మిగిలింది ఏంటి ఇంకా 65 - 15. సో తీసేస్తే ఎంత, సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది చూడండి. 5 - 5 0, 6 - 1 అంటే 50. సో 50 ఈజ్ ద ఆన్సర్. ఓకే. సో అర్థమైందా? ఓకేనా? సో జాగ్రత్తగా ఇక్కడ ఏం ఐడెంటిటీ ఉపయోగించాలో చూడండి. సింప్లిఫై చేస్తున్నప్పుడు మనం ఎట్లా చేయాలి, ఒకసారి ఫార్ములా ఏది యూజ్ చేయాలో ఒకసారి మైండ్లో ఆలోచించుకుంటే మీరు చాలా ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా? సో అర్థమైందా? ఓకే.
నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, మీరు ఇక్కడ ఏముందో చూసి జాగ్రత్తగా ఏంటి యూజ్ అవుతుందో ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీరు మైండ్లో పెట్టుకుంటే చాలా ఈజీగా చేయగలుగుతారు. ఓకే, ఇక్కడ 65² మైనస్ 15² ఉంది. ఇది ఏ అనుకుంటే ఇది బి అనుకుంటే A² మైనస్ B². సో A² మైనస్ B² ఏంటి ఉపయోగించాలనే ఐడియా మీకు రావాలి. ఓకేనా? సో A ప్లస్ B ఇంటూ A మైనస్ B. సో డినామినేటర్లో ఇది ఇట్లా క్యాన్సిల్ అయిపోయింది. సో 65 మైనస్ 15. సో ఇందులోంచి తీస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? సో అర్థమైందా? చూడండి నెక్స్ట్ మెథడ్. చూడండి, ఇక్కడ 375² ప్లస్ 2 ఇంటూ 375 ప్లస్ 125 ప్లస్ 125². సో ఇది సింప్లిఫై చేయాలి. ఓకే, సో ఇది ఎట్లా ఉంది? ఫస్ట్ A² ప్లస్ 2AB ప్లస్ B². చూడండి A², చూడండి అక్కడ ఒకసారి A² ప్లస్ 2AB ప్లస్ B² అంటే ఏంటి? LHS ఫార్ములా చూడండి ఒకసారి. ఏంటి? A ప్లస్ B² కదా. సో A ప్లస్ B² ఈజ్ ఈక్వల్ టు A² ప్లస్ 2AB ప్లస్ B². ఓకేనా? సో ఈ ఐడెంటిటీని పోలి ఉంది కదా, ఈ ఐడెంటిటీ ఇలా ఉంది. సో ఇది యూజ్ చేయాలి. ఓకే, A ప్లస్ B². ఓకే, A ప్లస్ B² అంటే A² ప్లస్ 2AB ప్లస్ B². ఓకేనా? చూడండి, సో ఒకసారి ఐడెంటిటీ రాద్దాం. A² ప్లస్ 2AB ప్లస్ B². ఓకే, A ప్లస్ B². సో ఇక్కడ ఏ అంటే ఎంత? 375 ప్లస్ 125². ఓకే, సో యాడ్ చేస్తే ఎంత? 10 500². సో ఇక్కడ 500 ఫస్ట్ 5² చేస్తే ఎంత? 25. ఓకేనా? 2 zeros అంటే డబుల్ అవుతాయి కదా, 2 zeros 4 zeros వస్తాయి. సో ఇది ఆన్సర్. సో ఆప్షన్స్లో ఎక్కడుందో చూడండి ఒకసారి. ABC కాదు కదా, D కదా ఆన్సర్. D ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో అర్థమైందా? సో ఇట్లా ఈజీగా ఐడెంటిటీస్ చూసుకొని ఏది ఈక్వల్ అవుతుందో ఏది సరిపోతుందో చూసుకొని జాగ్రత్తగా చెయ్యాలి. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. చూడండి 63² మైనస్ 2 ఇంటూ 63 ఇంటూ 27 ఇది ఇంటూ 27 ప్లస్ 27². సో బై 63 మైనస్ 27. చూడండి ఐడెంటిటీస్లో ఇది ఎలా ఉంది? ఏ ఐడెంటిటీ? A² మైనస్ 2AB ఓకే ప్లస్ B². సో ఐడెంటిటీ ఏంటి? A మైనస్ B² కదా. సో A మైనస్ B² అప్లై చేస్తే ఏమవుతుంది? 63 మైనస్ 27² బై 63 మైనస్ 27. చూడండి 1 టైం క్యాన్సిల్ అయిపోతుంది. 63 మైనస్ 27. సో 63 మైనస్ 27. సో 13 76. ఓకే 36. చూడండి ఆప్షన్స్లో 36 ఎక్కడుందో. సో C ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, అర్థమైందా? సో అలా జాగ్రత్తగా ఒకసారి చూసుకొని ఐడెంటిటీ ఏది యూజ్ అవుతుందో అది యూజ్ చేసి జాగ్రత్తగా సింప్లిఫై చేయాలి. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. చూడండి నెక్స్ట్ మోడల్. 3.25² ప్లస్ 3.2 ఇంటూ 3.25 ప్లస్ 2.75 ప్లస్ 2.75² హోల్ బై 2.75 ప్లస్ 3.25. ఓకే, సో ఇది ఎట్లా ఉంది చూడండి. ఐడెంటిటీ A² ప్లస్ 2AB ప్లస్ B². సో A ప్లస్ B². ఓకేనా? చూడండి A ప్లస్ B² అంటే ఏంటి? 3.25 ప్లస్ 2.75² బై చూడండి 2.75 ప్లస్ 3.25. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. న్యూమినేటర్ డినామినేటర్ 3.25 2.75. సో సేమ్ ఉంది కదా, ప్లస్సే. సో క్యాన్సిల్ అవుతుంది కదా. సో ఏం మిగులుతుంది ఇక్కడ? 3.25 ప్లస్ 2.75. ఓకే, సో యాడ్ చేయండి జాగ్రత్తగాను, కన్ఫ్యూజ్ అవ్వకుండా. 3.25 2.75. సో 10. ఓకే 10. సో 6. సో ఆన్సర్ 6. ఆన్సర్ ఎంత వచ్చింది? 6.00 అంటే 6 కదా. సో మనకి ఇచ్చిన దాంట్లో ఆన్సర్లో ఆప్షన్స్లో ఎక్కడుందో చూడండి ఒకసారి. 36 కాదు కదా, B కదా, 6. సో B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో అర్థమైందా? ఓకే ఓకే సో జాగ్రత్తగా మనకు అక్కడ ఏ ఐడెంటిటీ యూజ్ అవుతుందో జాగ్రత్తగా చెక్ చేసుకుని మనం చూసుకుని ఒకసారి అది వేసుకుని సింప్లిఫై చేస్తే చాలా ఈజీగా సింప్లిఫికేషన్ వస్తుంది. ఓకేనా? ఓకే,
సో విత్ ఇన్ సెకండ్స్లో 2 సెకండ్స్లో మీరు చేయగలరు. సో అలా ఈజీగా చేయడం వల్ల మీరు ఎక్కువ బిట్లు కూడా అటెంప్ట్ చేయగలరు. ఓకే, చూడండి 753 హోల్ క్యూబ్ మైనస్ 247 హోల్ క్యూబ్ బై 753 హోల్ స్క్వేర్ మైనస్ 753 ఇంటూ 247 ప్లస్ 247 హోల్ స్క్వేర్. ఓకే ఓకే 753 హోల్ క్యూబ్ ప్లస్ 247 హోల్ క్యూబ్ బై 753 హోల్ స్క్వేర్ మైనస్ 753 ఇంటూ 247 ప్లస్ 247 హోల్ స్క్వేర్. ఓకే, ఇది సింప్లిఫై చేయాలి. చూడండి, చూసిన వెంటనే చాలా పెద్ద ప్రాబ్లం, చాలా టైం పట్టేస్తుందని అనిపిస్తుంది, కానీ జస్ట్ ఆల్జీబ్రిక్ ఐడెంటిటీ ఉపయోగిస్తే మీరు చాలా ఈజీగా చేయగలుగుతారు. చూడండి, ఇది ఏ ఇది బి అనుకుంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్లో ఉంది. చూడండి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఆల్రెడీ ఐడెంటిటీ ఉంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. సో ఇది యూజ్ చేస్తాం. చూడండి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్. సో ఏ ప్లస్ బి కదా, అంటే 753 ప్లస్ 247 ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి. సో 753 హోల్ స్క్వేర్ మైనస్ ఏబి. మైనస్ ఏబి అంటే ఎంత, 753 ఇంటూ 247. ఓకేనా, ప్లస్ బి స్క్వేర్. బి స్క్వేర్ అంటే 247 హోల్ స్క్వేర్. ఓకే ఓకే, డినామినేటర్ చూడండి, 753 హోల్ స్క్వేర్ మైనస్ 753 ఇంటూ 247 ప్లస్ 247 హోల్ స్క్వేర్. చూడండి, ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే డినామినేటర్ న్యూమినేటర్ చూడండి, ఇది ఏమవుతుంది, క్యాన్సిల్ అవుతుంది కదా. ఓకే, సో ఇంకేం మిగిలింది, 753 ప్లస్ 247. సో ఇది యాడ్ చేయడమే. సో 10 కదా, 10, 7 ప్లస్ 2 9, 9 ప్లస్ 1 10. సో 1000 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో 1000 ఎక్కడుంది మనకి, చూడండి, ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, సో అర్థమైందా, చూడండి ఎంత ఈజీగా వచ్చిందో. అదే మీరు ప్రాబ్లం చేసిన వెంటనే కొంచెం టెన్షన్ పడతారు, ఏంటి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ చేయాలి, ఇదంతా సింప్లిఫై చేయాలనుకుంటారు. జస్ట్ చిన్న ఐడెంటిటీ యూస్ చేస్తే, ఆల్జీబ్రిక్ ఐడెంటిటీ యూస్ చేస్తే చాలా ఈజీగా వస్తుంది సింప్లిఫికేషన్. ఓకే, సో అర్థమైందా. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోవాలి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. సో ఇది ఐడెంటిటీ. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఓకే, చూడండి ఒకసారి అర్థమైందా క్లియర్గానే మీకు, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఇది ఫార్ములా, జస్ట్ ఐడెంటిటీ అంతే. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఓకేనా, ఈ ఐడెంటిటీ యూస్ చేసి సింప్లిఫై చేసాం చాలా ఈజీగా. ఓకేనా, డినామినేటర్ న్యూమినేటర్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఈ రెండు యాడ్ చేస్తాం. చూడండి, సింపుల్గా విత్ ఇన్ సెకండ్స్లో వచ్చింది ఆన్సర్. ఓకే, సో మిగతా ఐడెంటిటీస్ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, దాని మీద ఎగ్జాంపుల్స్. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సో ఇలాంటి మరిన్ని ట్రిక్స్ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి, ప్లస్ ఎవరికైనా అవసరమైతే కనుక షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.